బొట్టు పెట్టి మరి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అనేసి ఎవరన్నా పిలుస్తారా ఆమెని. అక్కడ నీ పెళ్ళి నీ లవర్ పెళ్ళి జరుగుతుందంటే ఓకే, అక్కడ వాళ్ళ భర్తని నువ్వు పెళ్లి చేసుకుంటా భార్యని పిలిస్తే భార్య చూస్తూ ఊరుకుంటుందా? అసలు ఇంకా యా యుగంలో ఉండవు రేమని నువ్వు. అసలు ఇప్పుడు 2025 జరుగుతుంది, నువ్వు 1950లో కూడా ఈ విధంగా ఆలోచించరు, అంత ఓల్డ్గా ఆలోచిస్తూ ఉండవు. అసలు నువ్వు ఈ జనరేషన్ సెట్ కావనేసి నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. అలాగే ఎవరినో కొత్త కొత్త ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. అలాగే నా బర్త్డే ఈరోజు మీరంతా విష్ చేసి నన్ను ప్రోత్సహిస్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం సీరియల్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినా ఉంటే మాత్రం ఈరోజు ఎపిసోడ్ మాత్రం అసలు ఒక్క మాటలో చెప్పాలంటే, మనము దారికి పోతా ఉంటాం అనుకో, ఒక కమ్మ ఉంటుంది, కమ్మి అదే దారికి పోయే ముందు మనకు గుచ్చుకుందంట చూడండి, మనకు గుచ్చుకొని మనమే లాక్కొని పోతూ ఉంటాం చూడండి, అప్పుడు చినిగిపోతుంది కదా, మన డ్రెస్ చినిగిపోతుంది కదా. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. యామిని పెళ్లి చేసుకోవాలనుకుంది, పెళ్లి చేసుకో, నువ్వు పెళ్లి చేసుకోవాలంటే యాడ్ చేసుకోవాలి. కావ్య చెప్పినట్టు ఆ అన్న దొంగతనంగా పోయి ఒక గుడిలో పెళ్లి చేసుకుంటే ఆడికి నీ కథ సుఖాంతం అయిపోతుంది. నువ్వై ఫోన్ చేసి, నువ్వై మాట్లాడి, నువ్వై రెచ్చగొట్టిపించుకొని అక్కడ పోయేసి ఇంటికి పోయేసి బొట్టు పెట్టి మీరంతా రావాలి, ఖచ్చితంగా రావాలంటే అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత దగ్గర అయ్యారు రాజుకి. ప్రతి ఒక్క విషయము నీకు రుద్రాణి గారి దగ్గర నుంచి తెలిసింది. మీ అమ్మగారు అనే మాట మాత్రం 100% రైట్. నిన్నెక్కడ పీక పట్టి చంపేయాలనేసి ఉంది అనేసి ఎగ్జాక్ట్లీ అనింది. ఎందుకంటే వాళ్ళు ఈ జనరేషన్తో ఆలోచిస్తూ ఉంటారు, నువ్వైతే ఓల్డ్ జనరేషన్తో ఆలోచిస్తావు. దానికోసం అనేసి నువ్వు నీ పెళ్ళిని నువ్వై నీ చేతులారా చెడగొట్టుకున్నావు అనేసి మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను. దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు సతమతం అయిపోతూ ఉంటారు. అసలు ఎలా ఆపాలి పెళ్ళి, ఏం చేయాలి తెలియకుండా ఉంటే వాళ్ళకి పోయి నువ్వు అవకాశం ఇచ్చావు చూడు, నీ అంత వెర్రితనం ఇంకొకరికి లేదనేసి నాకు అనిపిస్తుంది. ఆమెని ఇంకా మనకి జస్ట్ 2 వీక్స్ మాత్రం ఉంది. 2 వీక్స్లో మీకు ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక హింట్ ఇస్తాను. ఒకవేళ ఉంటే రాజు గతం గుర్తు రావచ్చు, లేకపోతే లాస్ట్ మూమెంట్లో యామిని కట్టాల్సిన తాళి మన కావ్యాకి అయితే కట్టే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా ఉన్నాయి. అక్కడ రాజు గతం గుర్తొస్తుందా లేదా అనేది మనకి ఇంకా 3 రోజులు అయితే టైం పడుతుంది. 3 రోజులు ఎపిసోడ్లు అయిన తర్వాత మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఈ వారం అయితే కంపల్సరీ ఐడియా రాదు, నెక్స్ట్ వీక్లో అయితే ఐడియా వస్తుంది. ఇక్కడ రాజు మెల్ల తాళి కడతాడా, యామిని మెల్ల మన కావ్య మెల్ల తాళి కడతాడా, యామిని మెల్ల తాళి కడతాడా. యామిని మెల్ల అయితే 99.1000% కట్టడు, 99 ఏంది 1000% అయితే కట్టడు. మన కావ్య మెడలో అయితే 99% ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే దుగ్గురాల ఫ్యామిలీ వాళ్ళంతా ఇట్లా కొని వచ్చేసి ఇక్కడ పెళ్లి చేపించేసి యామినికి అయితే పెద్ద షాక్ అయితే ఇస్తారనేసి నాకు అనిపిస్తుంది. ఇది నా గెస్ కరెక్ట్ అవుతుందో లేదో మీరు కామెంట్ చేయండి. ఎవరినో కొత్తగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.